నరసరావుపేట పట్టణంలో 24/5/26 ఆదివారం ఉదయం 11 గంటలకు వరాల మహాలక్ష్మమ్మ చెట్టు దగ్గర శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ చైర్మన్ వెల్లంపల్లి కేశవరావు ఆధ్వర్యంలో ప్రజలకు చెరుకు రసం మరియు ఈతపళ్లు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా కనమర్లపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దొగిపర్తి విజయ్ కుమార్ గుప్తా, చేగు వెంకటేశ్వరరావు, బత్తుల మురళి, పొట్టి హనుమంతరావు, తాడువాయి శ్రీనివాసరావు, పొట్టి వెంకటేశ్వర్లు, వేల్చూరి జగన్నాథం, గార్లపాటి బ్రహ్మం, కొత్తూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనమర్లపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ వేసవికాలంలో ప్రజల ఇబ్బందిని గుర్తించి ప్రజల దాహార్తిని తీర్చడానికి చెరుకు రసం బాటిల్స్, గతంలో ఈతపళ్లు, తాటి ముంజలు కటోరా, పటిక బెల్లం, బార్లీ గింజలు కలిపిన పానీయం అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా వారిని అభినందించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో ఈ రోజున శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో వేసవికాలం సందర్భంగా అధిక వేడి ఉన్నది. దానికి సంబంధించి ఉపశమనం పొందడానికి కల్పవల్లి సేవా ట్రస్ట్ చైర్మన్ వెల్లంపల్లి కేశవరావు ఆధ్వర్యంలో చెరుకు రసము మరియు ఈత పండ్లని పంపిణీ కార్యక్రమం చేయబడింది. దీనికి ముఖ్య అతిథులుగా వాసవియన్ కనమర్లపూడి శ్రీనివాసరావు గారు, వాసవి డైమండ్ కేసీజీఎం చైర్మన్, చీఫ్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, అలాగే శ్రీ దోగిపత్తి విజయ్ కుమార్ గుప్తా గారు, పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు నరసరావుపేట వారు, అలాగే శ్రీ పొట్టి హనుమంతరావు గారు, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వారు విచ్చేశారు. అలాగే ప్రోగ్రామ్ కన్వీనర్స్గా శ్రీ తాడుబాయి శ్రీనివాసరావు గారు, అలాగే శ్రీ బత్తుల మురళి గారు, జక్కా రవిశంకర్ గారు, కేఎంఎల్ ప్రసాద్ గారు, పొట్టి వెంకటేశ్వర్లు గారు, వేల్చూరి జగన్నాథం గారు, గార్లపాటి బ్రహ్మం గారు కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే స్పాన్సర్ చేసినటువంటి శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ వెల్లంపల్లి కేశవరావు గారు, శ్రీ విజయసాయి ఏజెన్సీస్ శ్రీ దొగిపత్తి శ్రీనివాసరావు గారు, శ్రీ శ్రీకాకుళి హనుమాన్ ప్రవీణ్ ఇండస్ట్రీస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.